చాలు చాలు ఈ మాత్రం చాలు. హలో ఆల్, వెల్కమ్ టు మూవీ రివ్యూస్ మాస్టరు. ముందుగా స్టోరీ లైన్కి వస్తే, తంగలాన్ తన భార్య గంగమ్మతో పాటు తన పిల్లలతో లైఫ్ను హ్యాపీగా లీడ్ చేస్తుంటాడు. అయితే అప్పటి బ్రిటిష్ పాలకుల అధికారం కారణంగా తంగలాన్ తన భూమిని కోల్పోవలసి వస్తుంది. తనతో పాటు తన కుటుంబం మొత్తం బానిసలుగా మారాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో బంగారం వెతికి పెట్టమని బ్రిటిష్ దొర తంగలాన్కి సంబంధించిన తెగ దగ్గరకు వస్తాడు. అయితే ఆ బంగారు గనులకు కాపలా కాస్తున్న ఆరతి నుంచి పెద్ద ప్రమాదాలు ఎదురవుతాయి. మరి ఆరతి నుంచి తప్పించుకుని తంగలాన్ బంగారాన్ని ఎలా సాధించాడు? అసలు తంగలాన్ ఎవరు? అరణ్య ఎవరు? అతనికి ఆరతికి మధ్య సంబంధం ఏమిటి? చివరకు తంగలాన్ ఏం నిజం తెలుసుకున్నాడు అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: ఈ చిత్రం భారీ తారాంగణంతో, భారీ మరియు నిర్మాణ విలువలతో తెరకెక్కించబడటమే ఈ తంగలాన్ ప్రధాన బలం. విక్రమ్ తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లోనూ, తీవ్రమైన భావోద్వేగాలతో పాటు అద్భుత పోరాటాల్లోనూ విక్రమ్ తన మార్క్ నటనతో హైలైట్గా నిలిచారు. కీలక పాత్ర అయిన ఆరతి పాత్రలో నటించిన మాలవిక మోహనన్ చాలా చక్కగా నటించింది. ఆమెకు విక్రమ్కు మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా బాగా వచ్చాయి. మొత్తానికి మాలవిక మోహనన్ను గుర్తుపెట్టుకునే పాత్ర ఈ చిత్రంలో దక్కింది. భార్య గంగమ్మ పాత్రలో పార్వతి తిరగోతూ జీవించింది. ఇక ఇతర కీలక పాత్రలను పోషించిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం మొదటి భాగం బాగానే ఉంది. దర్శకుడు రంజిత్ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ చాలా బాగున్నాయి. కథా నేపథ్యం కూడా సినిమాకు ప్లస్ అయింది. మైనస్ పాయింట్: ఈ తంగలాన్ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది డౌటే. చాలా లాజికల్ పాయింట్స్ని పర్ఫెక్ట్గా రివీల్ చేసిన డైరెక్టర్ కొన్నిటిని మాత్రం ఇండైరెక్ట్గా చాలా సింపుల్గా చూపించి వదిలేశారు. అలాగే కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ మిగిలిన సన్నివేశాల్లో, ప్రధానంగా సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ను ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, తంగలాన్ పాత్ర ఆరతి నుంచి ఎలా తప్పించుకుంటుంది అనే ఉత్కంఠను ప్రేక్షకుల్లో బాగానే కలిగించినా, అదే పాయింట్ చుట్టూ కథను సాగదీయడంతో సినిమాలో కొన్ని చోట్ల ఇంట్రెస్ట్ మిస్ అయింది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, మంచి కథా నేపథ్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు రంజిత్ కొన్ని చోట్ల ఉత్కంఠభరితమైన సీన్స్ను రాసుకోవడంలో మాత్రం తడబడ్డాడు. కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించినందుకు నిర్మాత కెఈ జ్ఞానవేల్ రాజాను అభినందించాలి. ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. యాక్టింగ్ విషయానికి వస్తే, ముఖ్యంగా విక్రమ్ నటన, కథా నేపథ్యం, యాక్షన్ సీన్స్ అండ్ కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. మాలవిక మోహన్ కూడా చాలా బాగా నటించింది, కాసేపు కూడా భయపెట్టించింది. ఫైనల్లీ ఓవరాల్గా పీరియాడిక్ ప్రయోగాత్మకమైన చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతోంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి.